వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు అయితే జరగబోతూ ఉన్నాయి. అయితే ఏపీలో ఏ ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి విషయం గురించి ఇప్పటికే చాలా సర్వేలు అయితే తమ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. అన్ని సర్వేలు కూడా దాదాపుగా జాతీయ సర్వేల నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి అన్ని సర్వేలు కూడా ఎక్కువ మొత్తంలో వైసీపీ పార్టీయే మరొకసారి అధికారంలో రాబోతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ అన్ని సర్వేలు కూడా తమ యొక్క రిపోర్ట్ను విడుదల చేయడంతో కూటమితో ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫేక్ సర్వేలు, మేమే అధికారంలో రాబోతున్నామంటూ కూటమి వాళ్ళు చెప్తున్నారు. కానీ అన్ని సర్వేలు కూడా వైసీపీ పార్టీయే పట్టం కట్టబోతున్నాయి, వైసీపీ పార్టీకే ఏపీ ప్రజలు పట్టం కట్టబోతున్నారు, వైసీపీ పార్టీయే అధికారంలో రాబోతున్నాయి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఏపీని 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేయబోతున్నారంటూ చెబుతున్నటువంటి తరుణంలో ఎవరిని నమ్మాలి అంటే కూటమి వాళ్ళు చెబుతున్నటువంటి విమర్శలు నమ్మాలా లేదా సర్వేలు చెబుతున్నటువంటి మాటలను నమ్మాలా అని ఏపీ ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి సమయం. అలాగే మరికొద్ది గంటల్లోనే ఏపీ ప్రజలు ఓటు వేయడానికి రెడీ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు ఏపీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఒక నిర్ణయం తీసేసుకున్నటువంటి ఇది సమయం కాబట్టి ఏపీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి విషయం గురించి అందరూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి సమయం. అయితే ఇప్పుడు వరకు వచ్చినటువంటి సర్వేలు నమ్మాలా లేదా ఏ సర్వేని నమ్మితే ఏపీ ప్రజల వైపు వారి యొక్క నాడి ఏ విధంగా ఉంది అని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కొద్దిసేపటి క్రితమే విడుదలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మోస్ట్ ట్రస్టెడ్ సర్వే సంస్థ అయినటువంటి ఇండియా గ్రూప్ అయితే తన సర్వే రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఒకసారి కనుక చూసుకుంటే ఇండియా గ్రూప్ విడుదల చేసినటువంటి ఇప్పటి వరకు కూడా ప్రీపోల్ సర్వేలో దాదాపుగా ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటూ ఇప్పటి వరకు కూడా పలు సందర్భాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి దాదాపుగా వివిధ రాష్ట్రాలు దేశంలోనే జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా విడుదలైనటువంటి ఎన్నికల ఫలితాలకి ఈ ఇండియా గ్రూప్ విడుదల చేసినటువంటి రిపోర్టుకు దాదాపుగా సరిపోలినటువంటి సందర్భం. మొత్తంగా ఏవైతే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం గురించి, ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి ఇండియా పోల్ సర్వే సంస్థ అయితే ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా ఉండబోతుంది, 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏపీ ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా ఉండబోతున్నట్టు ఇండియా పోల్ సర్వే సంస్థ అయితే తన రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితమే ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసినటువంటి ప్రీపోల్ సర్వే రిపోర్ట్ ఒకసారి కనుక చూసుకోవచ్చు. యాక్సిస్ మై ఇండియా టుడే గ్రూప్ సంయుక్తంగా సర్వే చేసినటువంటి యొక్క సర్వే రిపోర్ట్ అనమాట. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, ప్రీపోల్ సర్వే 2024 ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు చెప్తూ ఉన్నట్లుగా ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 132 అధికార వైసీపీ పార్టీ మరొకసారి అత్యధికంగా సీట్లు గెలుచుకోబోతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ అత్యధికంగా 132 సీట్లు, బీజేపీ ప్లస్ అంటే కూటమి అనమాట, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా వైసీపీ పార్టీకి ప్రత్యర్థిగా తలబడుతున్న సందర్భంలో వారికి అయితే 43 సీట్లే రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని అయితే ఇండియా టుడే గ్రూప్ అయితే చెప్తుంది. ఇక్కడ వైసీపీ పార్టీకి 132, కూటమి 3 పార్టీలు కలిపినా కూడా 43 సీట్లే అంటూ కూడా ఇండియా టుడే గ్రూప్ అయితే చెప్తూ ఉంది. ఇక్కడ యాక్సిస్ మై ఇండియాతో కలిపి చేసినటువంటి సర్వేలో ఇండియా టుడే అయితే సర్వే రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం కనుక వైసీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. 132 సీట్లతో వైసీపీ పార్టీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. కూటమి 43 స్థానాలకే, 3 పార్టీలు కలిసినా కూడా 43 సీట్లే గెలుచుకుని వారు అధికారానికి దూరం కాబోతున్నారు. వైసీపీ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలో రాబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఈ సర్వే అయితే చెప్తున్నారు. ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు 49.5% అయితే ఓట్ షేర్ ఉంది వైసీపీ పార్టీకి. ఇక్కడ కూటమితో వచ్చినా కూడా 3 పార్టీలకి 46.2% ఉంది. అదర్స్ విషయానికి వచ్చేప్పటికి 4% ఓట్ షేర్ ఉంది అంటూ కూడా ఈ సర్వే చెప్తూ ఉంది. ఇంకా మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసినటువంటి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వైసీపీ పార్టీకి అత్యధికమైనటువంటి ఓట్ షేర్ ఉంది, అలాగే అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ 46% ఓట్ షేర్ 3 పార్టీలకు వచ్చినా 43 సీట్లు మించి ఎక్కువ కూడా రావు అంటూ కూడా చెప్తున్నారు. అంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు విడుదల చేసినటువంటి చాలా ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, దేశంలో
జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి తమ యొక్క సర్వే రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాలకి ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసినటువంటి సర్వే రిపోర్ట్కి సరిపోలినటువంటి సందర్భంలో ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసినటువంటి ఈ యొక్క సర్వే రిపోర్ట్ కనుక చూసుకుంటే వైసీపీ పార్టీయే గెలవబోతుంది అంటూ కూడా ఇండియా టుడే గ్రూప్ అయితే తన సర్వే రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో మోస్ట్ ట్రస్టెడ్ సర్వే సంస్థ అనమాట ఇండియా టుడే. ఇప్పటి వరకు కూడా విడుదల చేసినటువంటి ఎన్నికల ఫలితాలను ఒకసారి ఎవరైనా సరే చూసుకోవచ్చు. దాదాపుగా ఎన్నికల ఫలితాలకి ఇండియా టుడే గ్రూప్ చెప్పినటువంటి సర్వే రిపోర్టుకు సరిపోలేనటువంటి సందర్భంలో ఏపీలో వైసీపీ పార్టీయే మళ్ళీ అధికారంలో రాబోతుంది. 132 సీట్లతో కూటమి 43 సీట్లకే పరిమితం కాబోతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏపీ ఓటర్ల యొక్క నాడి వైసీపీ పార్టీ వైపే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఏపీ ఓటర్లు ఓటేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది.